రక్షణ కొండ దేవుని కృపధార 40 సంవత్సరాల నుండి ఈ పరిశుద్ధమైన స్థలములో దేవుడు మాట్లాడి సొంత ఇల్లు చర్చి కడత ప్రభు అంటే ఇది పరిశుద్ధమైనది కాదు అని ప్రభు చెప్పాడు. చెప్పినందుకు 6 నెలలు ప్రార్థన చేయటం జరిగినది. మరి స్థలం ప్రభువు ఇది అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును, రక్షణ లేని వారికి రక్షణ కలిగించబడును, నానా విధమైన రోగములతో పీడింపబడిన వారు ఎంతోమంది స్వస్థత పొందారు. అందును బట్టి గ్రామం పక్కన ఉంటున్న ఈ కొండ ఇది రక్షణ కొండ, ఇది లక్ష్మాపురం గ్రామం. దేవుడు అద్భుతమైన వెలుగు తన మహిమ ఈ స్థలమంతటా నింపి ఉన్నాడు. ఈ రోజున చాలామంది బాగుపడ్డారు. కుంటివారు నడిచినారు, రోగములతో పడిపోయిన వారు లేచినారు. ఇదంట గది. వచ్చిన వాళ్ళకు భోజనాలు వండుకొని మరి వారి యొక్క మొక్కుబళ్ళు చెల్లించుకొని వెళ్ళటానికి ఇదంట గది. అందును బట్టి ఈ యొక్క ఆలయానికి ఎంతోమంది హైదరాబాదు, నిజామాబాద్, కరీంనగర్ ఎన్నెన్నో రాష్ట్రాల నుండి వచ్చి దేవుని మహిమను చూశారు. అందును బట్టి ప్రభు చేసిన ఉపకారములు, ప్రభు చేసిన మేళ్ళు, దేవుడు చేసిన ఉపకారాలు బట్టి నేను ఎంతగా ప్రార్థిస్తున్నాను. ఎన్నిక లేని నన్ను, దరిద్రునైన నన్ను, పనికిరాని నన్ను ఒక పాత్రగా చేసి ఉన్నాడు. ఇదే గ్రామంలో నేను జన్మించటం జరిగినది. ఇదే గ్రామంలో నా తల్లిదండ్రి చిన్నగా 5 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయినారు. సమయంలో ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా బాగుపడలేదు, ఒకరబాదకు పోయినా నేను బాగుపడలేదు. కానీ యేసు ప్రభు మందిరములకు వెళితే నాకు దైవజనులు ప్రార్థన చేసినప్పుడు నేను బాగుపడ్డాను, రక్షణ పొంది ఉన్నాను. ప్రభా, నేను బ్రతుకు కాలములో నన్ను బాగు చేశావు, నేను బ్రతుకు కాలంలో నీ కొరకే నేను బ్రతకాలి తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన దీవించాడు. 7 సంవత్సరాలు అమలు పనిచేశాను. 7 సంవత్సరాలు వీటికి బిజినెస్ చేశాను. 7 సంవత్సరాలు దేవునికి మహిమకరంగా సువార్త ప్రతిదినం వెళ్ళి వీధి వీధికు గ్రామాలకు వెళ్ళి నా సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుడు ఎంతోమందికి రక్షణ కలిగించాడు. చాలామంది దయ్యాలు పట్టిన వారు, బాణవాతులతో ఉన్నవారు బాగుపడ్డారు. ఈ రోజున నా యొక్క చిన్న సాక్ష్యం ఇది రక్షణ కొండ. దీని ద్వారా ఎంతోమంది బాగుపడ్డారు. దేవుడు వారిని బాగు చేసినాడు, వారు రక్షణ పొందినారు. అందును బట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క మందిరం కట్టడానికి చాలామంది సహాయం చేశారు. వారి జీవితంలో దేవుడు బాగు చేసినందుకు వారి జీవితంలో గొప్ప మహిమ. ఇది గ్రామం, ఇంత పక్కకే ఉన్న గ్రామంలో, ఈ గ్రామంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప మహిమను చూపినాడు, గొప్ప ఆశీర్వాదాలు దయచేశాడు. చాలామంది రక్షింపబడ్డారు, చాలామంది ఈ గ్రామంలో బాగుపడ్డారు. అందును బట్టి నేను చెప్పేది ఏమనగా,
దేవునికి మహిమకరంగా ఈ యొక్క రక్షణ కొండకు దయచేసి మీరు కూడా ఏమన్నా సహాయం చేయాలని. ఇగో ఇక్కడ ఇది గ్రామం. ఈ గ్రామంలో చాలామంది రక్షింపబడ్డారు. ఇది రక్షణ కొండ. ఇది మెట్లు, 50 మెట్లు ఉన్నాయి. అందుని బట్టి మీరు కూడా ఈ యొక్క రక్షణ కొండకు రావాలి. మీరు కూడా దేవుడు మీ బాధలు, మీ కష్టాల నుంచి తీరుస్తాడు. అందుకే దేవునికి స్తోత్రం. అందుకే దేవునికి మహిమకరంగా. అందుకే చాలామంది రాంపురం, భువన్పేట్, కంచుమల్లి, ఆజిపురం అనేక తండాలలో దేవుడు వారిని బాగు చేస్తాడు. చాలామంది ఈ యొక్క కొండకు అచ్చట ద్వారా దేవుడు మహింపరిచాడు. ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధాత్మ, నీ పరిశుద్ధమైన కొండ, రక్షణ కొండ లక్ష్మణూరు గ్రామంలో వెలిసి ఇది అనేక జనులకు రక్షణ కొండ అని చెప్పిన ఈ యొక్క కొండపైన నీ ఆశీర్వాదాన్ని మీరు దయచేశారు. అనేకులకు రక్షణ కలిగించారు. అనేకులు బాగుపడ్డారు. ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభువా ఈ గ్రామంలో అనేక అధికారులను దీవించే నాయన. ప్రభుత్వములో నాయన ఇదిగో ప్రతి ఒక్క అధికారులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో ప్రభుత్వములు నిర్మించారు. నీ నామానికి మహిమకరంగా జ్ఞానం ఈ ప్రభుత్వాలు ధరిపించడానికి పరిశుద్ధాత్మ వెలుగు దయచే నాయన. ఈ ఫారెస్ట్ వారిని కూడా తండ్రి మీరు దీవించండి. ఈ భూమి నీది, ఆకాశం నీది, సమస్తం నీ మాట చేత కలిగించావు. సమస్తం మీ హస్తములు పెట్టింటూ అనేక జనులు దండు ప్రజలు వచ్చి నిన్ను రక్షణ పొంది నీ నామానికి మహిమకరంగా అభిషేకమైన దీవెన ఒక్కొక్కరికి దయచేయమని యేసయ్య నామమున ఈ యొక్క సాక్ష్యం వింటున్న ప్రతి వారిలో జీవమైన వెలుగు, పరిశుద్ధమైన వెలుగు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.